నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని ఆ రెండు జాతీయ పార్టీల నేతలు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చెట్టాపట్టాలేసుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. సైద్ధాంతికంగా ఉప్పు నిప్పులా విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాణ స్నేహితుల్లా విహరిస్తున్న తీరు ముచ్చటగానే ఉన్నప్పటికీ అది పలు ముచ్చట్లకు తావిస్తోంది. ఇంతకీ జిల్లాలో నడుస్తున్న స్టోరీ ఏంటో మీరు చూడండి. కరీంనగర్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ మధ్య జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయాయా, రెండు జాతీయ పార్టీలు ఒక్కటై కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అంటూ ఆడిపోసుకుంటూ కోడిగుడ్డు మీద కూడా ఈకలు పీకే పార్టీలు అభివృద్ధి పేరిట ఒక్కటిగా కలిసిపోతూ ఉండటం స్వాగతించదగ్గ పరిణామమే. అయితే దాని వెనుక కారణాలేంటన్న ముచ్చట్లకు తెరలేస్తోంది. ఇద్దరు సన్నిహితుల మధ్య ఎలా అయితే గిల్లి కజ్జాలుంటాయో ఆ తరహా కలహాలు చిర్రుబురులు కూడా పైపైకి కనిపించినా రెండు పార్టీల నేతల రాజకీయ సంసారంలో మాత్రం ఫెవికాల్ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వ్యక్తిగతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ మాత్రమే ఆధిపత్య పోరులో భాగంగా కనిపిస్తుండగా మిగిలిన అభివృద్ధి పనుల సమయంలో మాత్రం అంతా ఒక్కతాను ముక్కలేనన్నట్టుగా కనిపిస్తున్న కొత్త పొలిటికల్ సర్కస్ రకరకాల గుసగుసలకు తావిస్తోంది. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించాల్సిన రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి రావాల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ టైంకు రాలేకపోయారు. అదే హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మహోత్సవ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరు కాకపోవడంతో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితో కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ప్రారంభమైందని మంత్రి పేషి నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దానికి కౌంటర్గా ఆ క్రెడిట్ ఎవరిదో మీడియా మిత్రులే గుర్తించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి ఓ చిన్న నోటి మాటే తప్ప కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల కాకపోవడంతో వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఆధిపత్య పోరు కొంతవరకు ఉన్నా సర్దుకుపోయే వైఖరి కూడా కనిపించడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం మధ్య తలెత్తిన చిన్న చిన్న గిల్లి కజ్జాలు మినహా ఇక మిగిలినదంతా ఏక్ దూజే కేలియే తరహాలోనే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ నేతల ప్రేమ ప్రయాణం కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ మధ్య అండర్స్టాండింగ్ ఎఫెక్టో లేకపోతే ఒకే జిల్లా నేతలుగా నీది బరంపురం నాది పరంపురం నీకు నేను నాకు నువ్వనే భావనో గానీ మిగిలిన ఎక్కడా కూడా బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతల నుంచి కూడా కౌంటర్ అటాకులు వినిపించడం లేదు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చినప్పుడు కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులంతా చట్టాపట్టాలేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య చొప్పదండి మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్తో వాళ్ల పార్టీకి చెందిన జిల్లా మంత్రులతో కంటే సఖ్యంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో గతంలో ఉప్పు నిప్పులా వ్యవహరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్య కూడా ఇలాంటి సంబంధమే పలు సమావేశాల్లో కనిపిస్తూ ఉండటం కొత్త చర్చకు తెరలేపుతోంది. దేశవ్యాప్తంగా హమ్ ఆప్కే హే కౌన్ అని ప్రశ్నించుకుంటున్న రెండు పార్టీల వైఖరి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వచ్చేసరికి మేనే ప్యార్ కియా అన్నట్టుగా సాగుతూ ఉండటమే చర్చలకు తావిస్తోంది. ఈ పరిస్థితి ఒక కరీంనగర్ జిల్లాకు మాత్రమే పరిమితమై కనిపించడం లేదు. నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఇలా ఎక్కడ చూసినా బీజేపీ ఎంపీలకు నేతలకు కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ అంతగా లేకపోవటం, బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో మునుపెన్నడూ లేనంతగా చురుకుగా సంతోషంగా పాల్గొంటూ ఉండటం చర్చనీయాంశంగా మారింది.